ప్రస్తుతం మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లాలోని పెడన అనే విలేజ్లో ఉన్నామండి. పెడన అంటే అందరికీ ముందుగా గుర్తొచ్చేది కలంకారీ కళకు ఫేమస్ అన్నమాట. ఇప్పటి వరకు మీకు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కలంకారీ వస్త్రాలు ఏ విధంగా తయారవుతాయి, సారీస్ ఏ విధంగా తయారవుతాయి అనేది చూపించడం జరిగింది. ఫైనల్ అవుట్పుట్ అంటే ఇక్కడ షాపుల నుంచి ఎక్స్పోర్ట్ జరుగుతూ ఉంటుంది, లేదా బయట ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ కలంకారీ వస్త్రాలు తీసుకెళ్తూ ఉంటారు. అవి ఏ విధంగా ఉంటాయి అనేది ఇప్పుడు చూద్దామండి. మనతో పాటు ఇక్కడ ఝాన్సీ కలంకారీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ ఐటమ్స్ అయితే చూపిస్తూ ఉంటారు అన్నమాట. కాటన్ శారీ అండి. కాటన్ శారీ అమ్మ. ఓకే, ఇది కలంకారీనా? అవునండి, ఇక్కడ తయారు చేసేదండి. ప్యూర్ న్యాచురల్ కలంకారీ వస్తుంది. ఇది కాస్ట్ ఎలా ఉంటాయమ్మా? ఇది మీకు హోల్సేల్ ప్రైస్ వచ్చి 600 అలా పడుతుంది. 600 అలా ఉంటుంది అన్నమాట. కలంకారీలో ఫస్ట్ మనకి ఒక సారీ అయితే చూపించడం జరిగింది. కాటన్లో కలంకారీ అన్నమాట. చూస్తే చాలా బాగుంది. దీని కాస్ట్ వచ్చి ఇంచుమించు 600 అలా ఉంటుందంట. అందులోనే ఇది ఒక డిఫరెంట్ ప్యాటర్న్ అండి. పర్పుల్ కలర్ అండి. ఇది పర్పుల్ కలర్. ఇది కూడా కాటనేనండి. పర్పుల్ మీద మనకి ప్యారెట్ డిజైన్స్ ఇలా వస్తాయి. ఇది కూడా చాలా బాగుంటుంది. ఇది కూడా రేట్ వచ్చి సేమ్ కాస్ట్ పడుతుంది. 600 రేంజ్లో ఉంటుంది అన్నమాట. ఇది కూడా చూడండి, కలంకారీలో ఒక టైప్ ఆఫ్ మోడల్ అన్నమాట. చాలా అంటే చాలా బాగుంది. పర్పుల్లో చూడవచ్చు మీరు ఏ విధంగా ఉందో. అంటే ఇక్కడి నుంచి వేరే రాష్ట్రాలకి, వేరే ప్రాంతాలకు కూడా ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఒకప్పుడు డచ్ దేశస్థులు ఇక్కడ స్థావరాలు ఏర్పరచుకున్నప్పుడు ఇక్కడి నుంచే ఈ కలంకారీ వస్త్రాలు వేరే ప్రాంతాలకు ఎక్స్పోర్ట్ అయ్యేవి. ఎందుకంటే ఇవి చాలా న్యాచురల్ ప్రొడక్ట్స్తో తయారవుతాయి. రంగులు కూడా చెట్ల కలప నుంచి వచ్చే ప్రొడక్ట్స్తో మాత్రమే ఇటువంటి కళల్ని తయారు చేస్తూ ఉంటారు. ఈ శారీస్ కూడా చాలా బాగుంటాయి. అంటే వేసుకుంటే మెత్తగా ఉంటాయి అన్నమాట, అంత బాగుంటాయి. ఇది ఒక శారీ చూడవచ్చు మీరు. ఇందులోనే మనకి ముగ్గులు వస్తుంది ప్యాటర్న్. గొల్లబామ అనే ముగ్గు ప్యాటర్న్. ఇదంతా ముగ్గు టైప్లో ఉంటుంది అన్నమాట. ఇది కూడా చాలా ట్రెడిషనల్ డిజైన్. ఇది కూడా చాలా బాగుంటుంది. చాలా బాగుంటుంది. ఇది కూడా ఒక డిజైన్ అండి. అంటే ఇంట్లో మనం మొగట్లో ముంగిట్లో ముగ్గులు పెడతాం కదా, ఆ డిజైన్ అనమాట. కలంకారీ అంటే ఒకప్పుడు దేవుడి బొమ్మలు, రామాయణం, భాగవతం ఇటువంటి చిత్రాలకు సంబంధించిన ప్రింటెడ్ వేసేవారు. ఇప్పుడైతే రాను వీటిని మార్చి ఈ విధంగా తయారు చేశారన్నమాట. అంటే భవిష్యత్తులో కూడా ఇటువంటి కళ అంతరించిపోకుండా ఉండాలంటే ఇటువంటి వస్త్రాలు మనం కొనుగోలు చేయాలి. దీని కాస్ట్ ఎంతమ్మా? సేమ్ కాస్ట్ అండి. షాప్కి వస్తారు కదా, మేము చెప్తామండి. ఓకే. ఇది కూడా రీజనబుల్ రేట్లో ఉంటాయి అన్నమాట. చూడొచ్చు, అంటే లీస్ట్ ప్రైస్ నుంచే ఉంటాయి అన్నమాట. ఇది వచ్చి నిజాం బార్డర్ వస్తుందండి శారీ. ఇది కూడా చాలా బాగుంటుంది. మనకి ఫ్యాబ్రిక్ వచ్చేసి సిల్క్ వస్తుంది. ఇది కూడా చాలా బాగుంటుంది. ఇది నిజాం బార్డర్. నిజాం బార్డర్ మీద మనకి చెన్నూరు సిల్క్. ఓకే, ఇది నిజాం బార్డర్ మీద ఒక టైప్ ఆఫ్ శారీ అన్నమాట. చూడడానికి భలే ఉంది. ఇది వన్ టైప్ ఆఫ్ శారీ అన్నమాట. చాలా అంటే చాలా బాగుంది. అసలు డిజైన్ చూస్తే మతిపోతుంది అన్నమాట. కాస్ట్ కూడా ఇంచుమించు తక్కువే ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ వచ్చి ఇదో శారీ. ఇలా వస్తుంది. ఇదే శారీ అమ్మ, దీన్ని ఏమంటారు? ఇది కూడా నిజాం బార్డర్లోనేనండి. నిజాం బార్డర్ చెన్నూరు సిల్క్ శారీ. ఓకే. పళ్ళు ఇది వస్తుంది. ఓకే, ఇది కూడా నిజాం బార్డర్ అంట. బ్లౌజ్ చాలా అంటే చాలా బాగుంది ఈ సారీ కూడా. ఇది ఏమంటారమ్మా? కంచి బార్డర్. కంచి బార్డరా? అంటే బార్డర్ వచ్చి కంచి పట్టు వస్తుందా? ఇట్లా. ఇది వన్ టైప్ ఆఫ్ సారీ అండి. బార్డర్ వచ్చి కంచి వస్తుంది. కంచి బార్డర్ వస్తుంది సారీ మొత్తం. చాలా అంటే చాలా బాగుంది. పిచ్వే డిజైన్. క్లాత్ కూడా చాలా బాగుందన్నమాట. మనకి ఇందులో పళ్ళు పాటు ఇలా వస్తుంది. పళ్ళు వచ్చి ఈ టైప్లో ఉంటుంది అన్నమాట. బ్లౌజ్ వచ్చి మనకి ఇట్లా వస్తుంది. వీలైతే లాస్ట్లో కూడా మనం కూడా కొన్ని పర్చేస్ చేసి పట్టుకెళ్దాం. అంటే మన కోనసీమ చుట్టుపక్కల ఏరియాలో కలంకారీ శారీస్ అంటే చాలా గిరాకీ, బట్ అక్కడ ఇటువంటి దొరకవు కాబట్టి
ఇక్కడే వెళ్ళేటప్పుడు తీసుకెళ్దాం. ఈ సారీ ఏంటమ్మా? ఇది కంచి బోర్డర్ మీద హ్యాండ్ బ్లాక్ ప్రింట్ అండి, హ్యాండ్ మేడ్. హ్యాండ్ మేడ్ మేడం, అచ్చుతో తయారు చేస్తున్నారు కదా. బ్లాక్స్ ఉంటాయి కదండి, బ్లాక్ ఫ్రేమ్ కాదు. ఫ్రేమ్ కాదు. యాక్చువల్గా మనం ఇందాక కలంకారీ చేసినప్పుడు కొంతమంది మహిళలు అచ్చుతోటి ప్రింట్ వేస్తున్నారు కదా, ఆ టైప్ ఆఫ్ శారీస్ అన్నమాట. చూసారు కదా, చాలా అంటే చాలా న్యాచురల్గా ఉన్నాయి, చాలా క్వాలిటీ అయితే చాలా ప్రీమియం లుక్లో ఉన్నాయి, చాలా బాగున్నాయి. అందుకేనేమో చాలామంది కలంకారీ అంటే ఇప్పటికి కూడా ఇష్టపడుతూ ఉంటారు. చాలా బాగుంది. ఇది పళ్ళు, పళ్ళు పాటు వచ్చి ఇలా ఇది పళ్ళు అయితే ఇలా ఉంటుందండి. బ్లౌజ్, బ్లౌజ్ వచ్చి ఇలా ఉంటుంది. ఇది వన్ టైప్ ఆఫ్ మోడల్ అనమాట. వేరే మోడల్స్ ఉన్నాయి, అవి కూడా చూద్దాం. ఇక్కడ ఒక బ్లాక్ శారీ ఉందండి, చాలా అంటే చాలా బాగుంది. ఈ శారీ ఎంత పడుతుందో మరి, మా అమ్మకి తీసుకెళ్తే బాగుంది. శారీ చూడండి, చాలా బాగుంది. ఇంట్లో పెద్దవాళ్ళకి కానీ మిడిల్ ఏజ్ వాళ్ళకి కానీ చాలా బాగుంటుంది అన్నమాట. ఈ కాటన్ శారీ వచ్చి చాలా అంటే చాలా బాగుంది. ఇది కూడా ఇదేంటమ్మా? కాటన్ బ్లాక్ ప్రింట్ లో కాటన్ శారీ, హ్యాండ్ బ్లాక్ చేస్తారు కదా, హ్యాండ్ బ్లాక్, అందులో కాటన్. ఇది కూడా హ్యాండ్ మేడ్ అనమాట. అచ్చుతో కొంతమంది లేడీస్ అని చెప్పాను కదండి, ఇది దాంతో తయారు చేసిన ఒక శారీ అన్నమాట. ప్యూర్ కాటన్, ప్యూర్ కాటన్ అంటండి, చాలా అంటే చాలా బాగుంది. మనకైతే కొన్ని చూపించారు, ఇంకా కొన్ని ఉన్నాయి, అవి కూడా చూద్దాం ఏమేమి మోడల్స్ ఉంటాయో. ఇది వచ్చి పెన్ కలంకారీ అంటండి. యాక్చువల్గా పెన్ కలంకారీ అంటే కొంతమంది చాలామంది లేడీస్ ఒక బ్రష్ ఇచ్చుకుని ఇలాగా పెన్ కలంకారీ చేస్తున్నారు కదా. ఇందాక మార్నింగ్ చూపించాను మీకు, చూస్తారు కదా. ఫైనల్ అవుట్పుట్ అయితే కొన్ని శారీస్ అయితే ఇక్కడ ఉన్నాయి. ఇవన్నీ పెన్ కలంకారీకి సంబంధించిన శారీస్ ఏమాట. చూసారు కదా ఇక్కడ ఈ డిజైన్ ఏ విధంగా ఉందో. కొన్ని బొమ్మలు ఉన్నాయి, బొమ్మలు ఉన్నాయి. కింద అయితే పట్టు అంచు ఏంటమ్మ ఇది? కంచి బోర్డర్ వస్తుంది. కంచి బోర్డర్ అంటండి. కంచి బోర్డర్ మీద మనకి ప్యూర్ పెన్ కలంకారీ వస్తుంది. పెన్ కలంకారీ అన్నమాట. పెన్ కలంకారీ శారీస్ అంటే ఇలా ఉంటాయి. ఒకసారి శారీ అంతా చూడొచ్చు. పళ్ళు బ్లౌజ్ కూడా ఒకసారి చూపిస్తాం మీకు. పళ్ళు ఇది అది పళ్ళు, పళ్ళు ఇది అయితే పళ్ళు అంటండి. ఒకసారి చూడండి. మనకి దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది, బ్లూ బ్లౌజ్ వచ్చి ఇలా వస్తుందండి, బ్లూ వస్తుంది. చాలా అంటే చాలా బాగుంది. ఇది కూడా ఇదైతే దుపట్టా, పెన్ కలంకారీలో దుపట్టా. ఇది పెన్ కలంకారీలో ఒక దుప్పట అన్నమాట. చున్నీ, చున్నీయా? ఓకే, దుపట్టా అంటారు కదా అట్లా. ఇది పెన్ కలంకారీలో ఒక చున్నీ అంటండి. ఒకసారి చూడొచ్చు. దుపట్టా, దుప్పట అన్నలా. ప్యూర్ పెన్ కలంకారీ అండి. ఇది ప్యూర్ పెన్ కలంకారీ. ఆ రోజుల్లో రాజుల కాలంలో దేవాలయాల పైన అటువంటి చెక్కేవారు. బట్ వీళ్ళు ఏంటంటే ఈ కలంకారిని ఈ క్లాత్ మీద తయారు చేస్తున్నారు అన్నమాట. ఇది కూడా బాగుంది, బ్లాక్ శారీ. ఇది బ్లాక్ కలర్, ఇది కూడా బాగుంది. ఇది పళ్ళు, ఇది బ్యాక్ సైడ్ బాగుంది. ఓకే, ఇది ఒకటి సెలెక్ట్ చేద్దాం. ఇది ఒకటి సెలెక్ట్ చేద్దాం. ఇదో సారీ, అది పళ్ళు అంట. ఇదొకటి. నెక్స్ట్ ఇదొకటి, ఇది కూడా బాగుంది. క్లాత్ మాత్రం చాలా బాగుందండి. మెయిన్ చెప్పుకోవాల్సింది ఏంటంటే స్మూత్గా మెత్తగా ఉంది. ఇంటి దగ్గర ఉండే మహిళలకు మాత్రం ఎంత పని చేసుకున్నా ఏ ఒత్తిడి అనిపించదు ఇటువంటి శారీస్ ధరిస్తేనే. అంత బాగున్నాయి. ఇది కూడా బాగుంది. ఈ శారీ కూడా ఒకసారి చూడండి. మా కోనసీమ వాళ్ళకి ఇక్కడ పెడన విలేజ్లో శారీస్ ఎలా ఉంటాయి చూపించాలనే కోరికతో ఇవి చూపిస్తుంది అనమాట. కోనసీమ అండి. కలంకారీలో ప్లెయిన్ కలర్ అమ్మా. క్లాత్ చాలా మెత్తగా ఉంది. ఇది కాటన్ వస్తుంది. ఇది కూడా ప్యూర్ కాటన్. ప్యూర్ కాటన్. ఇది కూడా వన్ టైప్ ఆఫ్ శారీ అండి. చూడొచ్చు ఏ విధంగా ఉందో.
అంటే ఇక్కడ చాలా నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఉంటాయన్నమాట. అవన్నీ చూపించడం కష్టం కాబట్టి మచ్చుకు ఇలా ఉంటాయి ఈ షాప్లో అని ఓవరాల్గా ఐడియా రావడానికే. ఏదైనా పెళ్ళిళ్ళు కానీ ఫంక్షన్లు కానీ అకేషన్స్ కానీ ఉంటే కనుక తప్పనిసరిగా పెడనాని విలేజ్ రావచ్చు. సారీ అంతా ఒకసారి చూడొచ్చు. పెద్దవాళ్ళకి అయితే చాలా బాగుంటాయి. పెద్దవాళ్ళని కాదు, మిడిల్ ఏజ్ వాళ్ళకి అందరికీ బాగుంటాయి ఈ సారీస్ వచ్చి. మొత్తం అన్నీ కొనుక్కుని వెళ్ళిపోదామని ఉంది కోనసీమ. బట్ ఏంటంటే మనం లాంగ్లో ఉన్నాం, కష్టం ఇవన్నీ తీసుకెళ్ళడం. పళ్ళు ఇది పళ్ళు అమ్మది. పళ్ళు పళ్ళు అయితే ఒకసారి చూడండి. డిజిటల్ ప్రింట్ వస్తుంది. డిజిటల్ ప్రింట్. ఇది పళ్ళు వస్తుంది. ఓకే. ఇది వచ్చి మనకి బ్లౌజ్. శారీ మొత్తం మనకి ఇలా ఉంటుంది ఓవరాల్. ఓకే. మొత్తం పిచ్ వై డిజైన్తో ఉంటుంది శారీ ఆల్ ఓవర్ మొత్తం. ఓకే. ఇందాక ఒక బ్లాక్ శారీస్ తీసాను కదా, దాంట్లో ఆ క్లాత్లో ఇంకోటి కనిపించింది. చాలా అంటే చాలా బాగుంది ఇది. ఎన్ని రోజులు ఉంటుందమ్మా కలర్? ఎన్ని రోజులు ఉంటుందండి? అసలు పోవడం ఉండదా? ఉంటుంది. ఉంటుంది. యాక్చువల్గా ఇటువంటి సారీస్ కలర్ డ్యామేజ్ వస్తుంది, కలర్ షేడ్ అవుతుంది అనుకుంటారేమో, కానీ కలర్ పోవడం పాడవడం అలాంటివి ఏముండదు. చాలా ఎక్కువ రోజులు అయితే కలర్ ఉంటుందని చెప్తున్నారు. క్లాత్ కూడా చూడొచ్చు మీరు, చాలా బాగుంది. నేను అంటే డైరెక్ట్గా క్లాత్ సారీ పట్టుకున్నాను కాబట్టి దీన్ని తెలుస్తుంది, దీని స్మూత్నెస్ ఏంటనేది మీరు డైరెక్ట్గా వచ్చి చూసుకుంటే తెలుస్తుంది. పెడన అనే విలేజ్లో చాలామందికి తెలియకపోవచ్చు, అంటే బయట ప్రాంతాల వాళ్ళకి. ఇక్కడ కలంకారీ వస్త్రాలకు ఫేమస్ అన్నమాట. అందుకే ఇక్కడి నుంచి వేరే ప్రాంతాలకు కూడా ఎక్స్పోర్ట్ అవుతుంటాయి. ఇది అంతరించిపోతున్న కళలో ఒకటి. బట్ ఏంటంటే వీళ్ళ ఈ కళని అంతరించిపోకుండా వీళ్ళు పెంచిపోస్తున్నారు అన్నమాట ఈ గ్రామస్తులు. ఇది చందేరి అండి. చందేరి. ఓకే. ఇది చందేరి అంటే వస్తుంది. చందేరి సిల్క్. ఇలా పెట్టుకోండి, ఇలా చూపించండి. ఓకే. లైట్ వెయిట్గా ఉంటుంది, సాఫ్ట్గా కూడా ఉంటుంది క్లాత్ అయితే. ఓకే. ఇది చందేరి సిల్క్ అంటే చాలా లైట్ వెయిట్ అన్నమాట. చాలా బాగుంది. మీరు కూడా వీలైతే ఇది కూడా చూడొచ్చు. సేమ్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది దీనికి కూడా. పళ్ళు ఇటు వస్తుంది. ఓకే. పళ్ళు ఇదమ్మా పికాక్ వస్తుంది పళ్ళు. ఓకే. ఇది ఒకసారి చూడొచ్చు, బాగుంది. ఇదేంటమ్మా? అది లుంగి అండి. ఇది లుంగి. ఓకే. ఓకే. కలంకారీలోనే మనకి లుంగి ఇది. ఓకే. ఓకే. చాలా బాగుంటుంది ఇది కూడా. చాలా బాగుంటుంది. యాక్చువల్గా లుంగీలు అంటే నేను కలంకారీలో ఫస్ట్ టైం మాట చూడడం. బాంబే డైయింగ్ అవి ఇవి చూస్తూ ఉంటాం, కానీ కలంకారీలో లుంగీస్ అయితే ఇలా ఉంటాయంట. ఇందులో ఒక లుంగీ మాట. మనకి ఇందులో 2 మీటర్స్ కూడా వస్తుంది, 2.5 కూడా వస్తుంది. కొంచెం చబ్బిగా ఉన్న వాళ్ళు కూడా సరే. ఓకే. 2 మీటర్స్ నుంచి 2.5 మీటర్స్ వరకు లుంగీస్ అయితే అవైలబుల్గా ఉంటాయి. ఇందులో ఒక కలర్, ఇది వేరే కలర్స్ కూడా ఉంటాయి, అవి కూడా చూపిస్తాం. ఇది వచ్చి మనకి టవల్. టవల్ ఇంట్లో వాడుకునే టవల్స్. టవల్స్ కూడా ఉంటాయండి. టవల్స్ కూడా ఉంటాయి. ఈ ఇంట్లో వాడుకునే టవల్స్ అన్నమాట. చాలా స్మూత్గా ఉన్నాయి, మెత్తగా ఉన్నాయి, చూడొచ్చు. కాస్ట్ అయితే మీరు డైరెక్ట్గా వచ్చి ఇక్కడ తెలుసుకోవచ్చు. ప్రజెంట్ అయితే మీకు రీజనబుల్ రేట్స్ ఉంటాయని చెప్తున్నారు వీళ్ళు. ఇవన్నీ టవల్స్, ఇవన్నీ లుంగీస్ ఒకే కలర్ కనిపిస్తున్నాయి. నిజాం బార్డర్ మీద డై శారీయా? కాస్ట్ ఏదో బాగా ఎక్కువగా ఉంటాయి అనుకోకండి. ఓన్లీ 600 నుంచే వీళ్ళకి దగ్గర అవైలబుల్గా ఉంటాయి. చాలా తక్కువ కాస్ట్కి లభిస్తాయి అన్నమాట. అంతే కదమ్మా? ఇంచుమించు 500 నుంచే ఇక్కడ సారీస్ కానీ ప్రతిదీ కూడా అవైలబుల్గా ఉంటాయి. లీస్ట్ కాస్ట్ నుంచే ఉంటాయి అన్నమాట. ఇది వన్ టైప్ ఆఫ్ శారీ అన్నమాట. ఇదో ఈ మోడల్ ఏ విధంగా ఉందో చూడొచ్చు. ఇది బ్లౌజులకి, టాప్స్కి, కుర్తీస్కి, లాంగ్ ఫ్రాక్స్కి అలా యూస్ చేస్తారు. ఈ మీటర్ లెక్కన తీసుకుంటారు. ఓకే. ఓకే. చూసారు కదా, ఇక్కడ వేరే క్లాత్ ఉందండి. బ్లౌజెస్కి లేదా టాప్స్కి మీటర్ లెక్కన ఎన్ని మీటర్లు కావాలంటే అన్ని మీటర్లు ఇస్తారట. లాంగ్ ఫ్రాక్స్కి మీకు ఎట్లా కావాలన్నా ఇస్తాము, ఎన్ని మీటర్లు కావాలన్నా. లేడీస్ సంబంధించిన ఏ ఐటమ్ అయినా దీన్ని కుట్టించుకోవచ్చు అన్నమాట. అవునండి. ఓకే. ఓకే. చూసారు కదా, ఇక్కడ చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి. ఈ క్లాత్ చూస్తే తెలిసిపోతుంది. దీంట్లో చాలా మోడల్స్ ఉన్నాయి. వీళ్ళు మీటర్ లెక్కన ఇస్తారంటండి. ఏదైనా డ్రెస్ మెటీరియల్ కుట్టించుకోవడానికి ఒక బెస్ట్ క్లాత్ అన్నమాట ఇది. ఇందులో చాలా క్లాత్స్ అయితే ఉన్నాయి, చూడొచ్చు మీరు. క్లాత్. ఓకే. ఇప్పుడు చూసింది స్క్రీన్ ప్రింటింగ్. ఇదైతే బ్లాక్ ప్రింట్, చేత్తో వేసే ప్రింట్.
దానికి దీనికి రేట్ ఒకేలా ఉంటుందమ్మా ఇంచుమించు? కొంచెం డిఫరెంట్ ఉంటుంది. అది ఎక్కువ ఉంటుంది, ఇది ఎక్కువ ఉంటుందా? ఇది ఎక్కువ ఉంటుంది, అది కొంచెం తక్కువ ఉంటుంది. ఓకే ఓకే. అచ్చుతో అంటే హ్యాండ్ మేడ్ చాలా మంది లేడీస్ తయారు చేస్తున్నారు కదా, అచ్చుతో వేసేది కొంచెం కాస్ట్ ఎక్కువగా ఉంటుందంట. ఫ్రేమ్ ప్రింటింగ్ అయితే కొంచెం కాస్ట్ తక్కువగా ఉంటుంది అన్నారు. ఏదేమైనా కానీ రెండు క్లాత్స్ అయితే బాగానే ఉన్నాయి. ఇవి బ్లాక్ ప్రింటింగ్. బ్లాక్ ప్రింట్ అండి. ఇవన్నీ బ్లాక్ ప్రింటింగ్లో ఐటమ్స్ అన్నమాట. ఇవి లేడీస్కి సంబంధించిన డ్రెస్ మెటీరియల్స్లో ఏదైనా కావాల్సిన తీసుకెళ్ళొచ్చు అన్నమాట. ఇవి ఈ మీటర్ లెక్కనే అవైలబుల్గా ఉంటాయి. చూడొచ్చు ఏమేమి ఉన్నాయి. ఇది సిల్క్ అండి, ఇందులోనే సిల్క్ ఫ్యాబ్రిక్ వస్తుంది మనకి. ఇది కూడా సేమ్ మనకి మీటర్ లెక్క ఇస్తాము. క్లాత్ మాత్రం మారుతుంది, అది కాటన్ వస్తుంది, ఇది సిల్క్ వస్తుంది. ఓకే ఓకే ఓకే. అందులో కాటన్ వస్తుంది, సిల్క్ వస్తుంది. ఇది సిల్క్ వస్తుంది. సిల్క్ కూడా బాగుందమ్మా. ఇది కూడా సిల్క్ కూడా మెత్తగా బాగుంటుంది. బాగుంటుంది. అంటే సిల్క్ అంటే చాలా మంది గొరగ్గా ఉంటుంది అనుకుంటారు. లేదు లేదు, సిల్క్ కూడా మెత్తగా ఉంటుంది. ఓకే ఓకే. ఇది కూడా సిల్క్ ఫ్యాబ్రిక్. ఇది సిల్క్ ఫ్యాబ్రిక్లో ఒక టైప్ ఆఫ్ క్లాత్ అన్నమాట. ఈ క్లాత్ కూడా ఏ విధంగా ఉందో చూడొచ్చు మీరు. ఇది పెన్ కలంకారీలో ఫ్యాబ్రిక్ మీటర్ లెక్క ఇస్తాం. ఇది కూడా బ్లౌజులకి, టాప్స్కి ఎట్లయినా వాడుకోవచ్చు. ఫ్యాబ్రిక్ అంటే కొంచెం గరుగ్గా ఉంటుందా? క్లాత్ని ఫ్యాబ్రిక్ అంటారు కదా, ఈ క్లాత్. ఓకే ఓకే. క్లాత్ అనండి సరిపోతుంది. తిరిగేసి పట్టుకున్నారు. ఇది పెన్ కలంకారీలో ఒక టైప్ ఆఫ్ మోడల్ అన్నమాట. ఇలా పట్టుకోండి. ఇవి కూడా మీటర్ లెక్కన ఇస్తారంట. చూడొచ్చు, చాలా అంటే చాలా అందంగా ఉన్నాయి ఈ డిజైన్ కూడా. ఇవన్నీ లాంగ్ ఫ్రాక్స్ అండి. ఇందులో మనకి ఎస్ నుంచి XXL సైజెస్ వరకు ఉంటాయి. ఓకే ఓకే. ఆల్రెడీ తయారైపోయి వస్తాయి, రెడీ అయిపోయి స్టిచ్చింగ్ అయిపోయి ఉంటాయి. స్టిచ్చింగ్ అయిపోయి వస్తాయి అన్నమాట. ఓకే ఓకే. బాగుంటాయి ఇవి కూడా. అమ్మాయిలకి సంబంధించిన ఐటమ్స్ కూడా చాలా అవైలబుల్గా ఉన్నాయండి. ఆల్రెడీ స్టిచ్ అయిపోయి వస్తాయి అన్నమాట ఇవన్నీ. ఒకసారి చూడొచ్చు, చాలా డ్రెస్ మెటీరియల్, చాలా డ్రెస్సెస్ అయితే ఉన్నాయి ఇక్కడ. డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి. చాలా చాలా ఉన్నాయన్నమాట ఐటమ్స్. బయటికి బెడ్షీట్స్ అండి. సైజ్ వచ్చి మనకి ఇది 6x6 వస్తుందండి సైజ్. 7.5 బెడ్స్ ఉంటాయి కదండి, దానికైనా మనకి సరిపోతాయి ఇవి. ఇవన్నీ బెడ్షీట్స్ అన్నమాట. 2 పిల్లోస్ వస్తాయి దీనికి. ఇవి 2 పిల్లోస్ వస్తాయి మనకి. ఇవి 2 పిల్లోస్ వస్తాయి. 6x6 ఇంకా ఎక్కువ ఉంటాయి. 6x6 అని మనం చెప్పడం 6x6 అని చెప్తామండి. మనకి సైజ్ వచ్చి 7.5 ఇంకా పెద్ద సైజే వస్తుంది. పెద్ద సైజ్ వస్తుంది. అంటే ఇప్పుడు పరుపులు కొంచెం లావు ఉంటాయి కదండి, ఫోల్డింగ్ చేసుకోవడానికి సరిపోతాయి. యాక్చువల్గా కలంకారీ అంటే ఎక్కువ బెడ్షీట్లు ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు మన సైడ్. చూసారు కదా, ఇక్కడ చాలా బెడ్షీట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. చాలా ఉన్నాయి, నెంబర్ ఆఫ్ మోడల్స్ అయితే ఉన్నాయి, మీరు చూడొచ్చు. యాక్చువల్గా 6x6 కాడి నుంచి ఉంటాయంట, కానీ పెద్ద పెద్ద బెడ్షీట్, పెద్ద పెద్ద మంచాలకు కూడా వేసుకోవచ్చు అంటున్నారు వీళ్ళు. చూడొచ్చు ఏమే విధంగా ఉన్నాయో. ఇవన్నీ బెడ్షీట్సే 1400 లోపే ఉంటాయి. ఇదో కలరు. ఇవి ఇందులో ఏది బాగుందో చూడండి, వాటి తీసుకెళ్ళచ్చు మనం. ఇదో బెడ్షీట్, ఇది కూడా బాగుంది. ఇవన్నీ బెడ్షీట్లే, మీకు కావాలితే అక్కడికి వచ్చి తీసుకెళ్ళచ్చు. ఇవి నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి. ఇవేంటమ్మా ఇవి? ఇవన్నీ డ్రెస్ మెటీరియల్స్ అండి. ఇవన్నీ ఆర్డర్ బేస్గా కట్ చేసాము. ఎవరికైనా ఆర్డర్ కావాలన్నారు, సేమ్ కలర్, అందుకని కట్ చేసాం. ఇవన్నీ డ్రెస్ మెటీరియల్. అవునండి. ఓకే. కలంకారీలో బ్లౌజెస్ కూడా ఉన్నాయన్నమాట. చాలామంది ఏదైనా ఫంక్షన్లో వచ్చినప్పుడు ఎవరికైనా గిఫ్ట్ ఐటమ్ కింద పెట్టాలన్నా, లేదన్నా మన సాంప్రదాయాలు ఉంటాయి కదా, వాళ్ళందరికీ జాకెట్ పెట్టడం అలవాటు మన ఏరియాలో. మీరు ఎక్కువ కావాలితే కనుక ఇక్కడ చూస్ చేసుకోవచ్చు. కలంకారీలో చాలా తక్కువ రీజనబుల్ రేట్స్గా ఉంటాయండి. ఇవన్నీ జాకెట్లే. ఇక్కడ కలంకారీకి సంబంధించిన బ్యాగ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి. ఇప్పుడు చాలామంది లంచ్ బాక్స్లు కానీ పిల్లల బ్యాగ్స్ కానీ తీసుకెళ్ళాలంటే ఈ కలంకారీకి సంబంధించిన బ్యాగ్స్ కూడా తయారు చేశారు. ఇవి కాస్ట్ కూడా 200 నుంచే ఉన్నాయి, 250, 200 అన్నమాట. చాలా తక్కువ కాస్ట్ అన్నమాట. మీరు కూడా కావాలితే తీసుకెళ్ళచ్చు.
చూసారు కదా ఇప్పటి వరకు పెడన అనే విలేజ్లో కలంకారీ వస్త్రాలు ఏ విధంగా ఉన్నాయో మీకు చూపించడం జరిగింది. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు, అంటే కలంకారీ క్లాత్ ఎక్కడి నుంచి తీసుకుంటారో, దానికి రంగు ఎలా అద్దుతారు, దాన్ని ఏ విధంగా ఉడకబెడతారో చాలా ప్రాసెస్ ఉంటుంది. అవన్నీ చూపించిన తర్వాత ఫైనల్గా అవుట్పుట్ షాపుల్లో ఏ విధంగా ఎక్స్పోర్ట్ చేస్తారు, ఏ విధంగా అమ్ముతారు అనేది చూపించడం జరిగింది. ప్రతి గ్రామానికి ఒక్కొక్క గ్రామ దేవత అమ్మవారి టెంపుల్ ఉంటుందండి. అలాగే ఈ పెడన అనే విలేజ్ గ్రామానికి సంబంధించిన అమ్మవారి టెంపుల్ అన్నమాట. అంటే గ్రామ దేవత అమ్మవారి టెంపుల్ వచ్చి శ్రీ పైడమ్మ అమ్మవారు అన్నమాట. ఈ టెంపుల్ చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉంటుందండి. ఒకవైపు చెరువు ఉంటుంది, ఇక్కడ చెరువు పక్కనే అమ్మవారి టెంపుల్ అన్నమాట. చాలా ఫేమస్ అంట. ప్రతి సంవత్సరం ఇక్కడ గ్రామ దేవత ఉత్సవాలు కూడా చాలా అంగరంగ వైభవంగా జరుగుతుంటాయి. ఈ టెంపుల్ ఏ విధంగా ఉంది, ఇక్కడ ఏరియా ఎలా ఉన్నదని చూడొచ్చు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా కానీ మనకి కలంకారీ వస్త్రాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయండి. చూసారు కదా ఇక్కడ ఒక కలంకారీ క్లాత్ అయితే ఎండబెట్టారు. మీకు అచ్చుతో చేసిన కలంకారీ కొంతమంది ఆడవాళ్ళు తయారు చేస్తున్నారు కదా, కొంతమంది స్క్రీన్ ప్రింటింగ్ మీద చేస్తుంటే కొంతమంది అచ్చుతో ప్రింటింగ్ చేస్తూ ఉంటారు అన్నమాట. ఇక్కడ ఒక బెడ్షీట్లా ఉంది. ఇది ఇలానే కాదు, అలా చాలామంది ఇక్కడ ఇలా క్లాత్ ఆరబెట్టారు అనమాట. మొత్తం ఎక్కడికి వెళ్ళినా కానీ ఊరంతా కలంకారీ తయారు చేస్తారని చూపించడానికి వీళ్ళు కూడా కొన్ని ఐటమ్స్ అయితే తయారు చేస్తున్నారని, కొన్ని వస్త్రాల కలంకారీ వాళ్ళు ఏ విధంగా తయారు చేస్తారనేది ఇప్పుడు చూడొచ్చు. ఇక్కడ కూడా ఒక వస్తే లోపల రాగానే చూసారు కదా ఈ కలంకారీ వస్త్రాలు ఏ విధంగా కనిపిస్తున్నాయో. దీంట్లో సారీస్ ఉంటాయి, బెడ్షీట్లు ఉంటాయి, అలాగే డ్రెస్ మెటీరియల్స్ కూడా ఉంటాయి అన్నమాట. అసలు ఇక్కడ ఏమేం జరుగుతుంది వర్క్ అనేది చూడొచ్చు. ఇక్కడ ఒక క్లాత్ ఉంది, ఆ క్లాత్ మీద ఇక్కడ కలర్ తీసుకున్నారు వీళ్ళు, రెడ్ కలర్ టైప్లో ఉందన్నమాట. ఒక అచ్చు తీసుకున్నారు అనమాట. ఈ అచ్చు తీసుకెళ్ళి ఆ క్లాత్ మీద పెడుతున్నారు అనమాట. ఇలా పెట్టడం వల్ల ఇక్కడ ప్రింటింగ్ అవుతుంది అనమాట. ఇది ఓన్లీ హ్యాండ్ మేడింగ్ అనమాట. చాలామంది మహిళలు దీని మీద ఆధారపడి జీవిస్తూ ఉంటారు. ఒకసారి చూడొచ్చు ఏ విధంగా వేస్తున్నారు అనేది. వీళ్ళనే కాదు, ఊరు అంతా ఇలాగే దీని మీద ఆధారపడి జీవిస్తూ ఉంటారండి. మీకు ప్రతి ఇంటికి వెళ్ళి అందరూ ఇలా చేస్తారని చూపించడం కష్టం, కానీ మ్యాక్సిమం ఆల్మోస్ట్ ఇలా ఉంటుంది అని, ఇక్కడ కల్చర్ ఇలా ఉంటుంది, ఇక్కడ ప్రజలు ఇలా ఉంటారు అని చూపించడానికే. అక్కడ రెడ్ కలర్ వేస్తున్నారు అన్నమాట. చూడండి ఏ విధంగా వేస్తున్నారు. అసలు చూస్తేనే మనకి చాలామంది మహిళలు ఇలాగ వర్క్ చేస్తూ ఉంటారన్నమాట. ఇక్కడ చాలామంది లేడీస్ మాట ఇలా వర్క్ చేస్తున్నారు. చూసారు కదా, వీళ్ళని ఆదర్శంగా తీసుకుని మన ఊర్లో కూడా పల్లెటూరులో చాలామంది మహిళలు ఇంటి దగ్గర ఖాళీగా ఉండి ఇంటి దగ్గర కూర్చుని ఉంటూ ఉంటారు. అలాంటి వారు
ఇక్కడ పెడన అనే గ్రామంలో చాలామంది మహిళలు ఇలా వర్క్ చేస్తూ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎవరు ఖాళీగా ఉంటారండి, అందరూ కష్టపడి ఏదో వర్క్ చేసుకుంటూ ఉంటారన్నమాట. ఇలా వర్క్ చేసుకుని వీళ్ళ కుటుంబాన్ని పోషిస్తూ ఉంటారన్నమాట. ఇలా పోషించడం వల్ల వాళ్ళ ఇల్లు కూడా కొంత చేదోడు వాదోడుగా ఉంటుంది, వాళ్ళ కుటుంబం కూడా ఇలా నిలబెట్టుకుంటూ వస్తుందన్నమాట. ఈ పెడన అనే గ్రామంలో తయారయ్యే కలంకారీ దేశ విదేశాల్లో ఇంకా ప్రాచుర్యం పొందాలని, భవిష్యత్తులో కూడా మన పిల్లలకు కూడా ఇటువంటి కళ అందరికీ చూపించాలని కోరుతూ మీకు ఇటువంటి వాళ్ళని చూపిస్తున్నానండి. యాక్చువల్గా బయట నుండి ఏదో షాపులు తీసుకుని వెళ్ళిపోవచ్చు, బట్ విలేజ్లో వర్క్ ఏ విధంగా జరుగుతుంది, వీళ్ళు ఎలా కష్టపడుతున్నారని చూపించడానికి మీకు ప్రతి అనుమను ప్రతి ఇల్లు ఒకసారి చెక్ చేసి చూపిస్తున్నాను. ఇది మా పెడనలో తయారయ్యే కలంకారీ కళ ఈ విధంగా ఉంటుంది. పెడన విలేజ్ అంతా చూస్తుంటే ఇక్కడ ఒక స్కూల్ కనిపిస్తుందండి. అంటే ప్రతి గ్రామానికి ఒక్కొక్క స్కూల్ ఉంటుంది. అలాగే పెడన గ్రామానికి సంబంధించిన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పెడన. అంటే ఈ గ్రామంలో చాలామంది విద్యార్థులు ఇక్కడ చదివే ఉంటారు. వాళ్ళ జ్ఞాపకాలు గుర్తుగా వాళ్ళ చిన్నప్పుడు స్కూల్ ఏ విధంగా ఉంటుంది అనేది మీకు చూపిస్తానండి. ఇదే పెడన గ్రామానికి సంబంధించిన హై స్కూల్. పెడన విలేజ్ అంతా చూస్తుంటే ఇక్కడ ఒక శివాలయం కనిపిస్తుందండి. ఆలయాలకి అప్పట్లో పెద్ద పెద్ద రాజగోపురాలు కట్టేవారు. చూశారు కదా ఎంత ఎత్తైన గోపురమో. ఈ ఆలయం పేరు వచ్చి శ్రీ గంగా పార్వతి సమేత అగస్తేశ్వర స్వామివారి దేవస్థానం అంటండి పెడన. చూశారు కదా ఆలయం రాజగోపురం చాలా బాగుంది. ప్రస్తుతం మనం గ్రహణం టైంలో వచ్చాము. ఆలయం అయితే క్లోజ్లో ఉంది. బయట నుంచి మీకు ఈ ఆలయం ఏ విధంగా ఉంటుందో చూద్దామండి. ఈ శివాలయం లోపలికి వచ్చిన తర్వాత ఆలయ ప్రాంగణం చూస్తుంటే చాలా అద్భుతంగా ఉందండి. యాక్చువల్గా చాలా ఆలయాలు ఉంటాయి కానీ చాలా పీస్ఫుల్ క్లైమేట్లో ఈ ఆలయం అయితే ఉంది. పెద్ద ఎత్తైన రాజగోపురం దాటి లోపలికి వస్తే ముందుగా కనిపించేది ధ్వజస్తంభం అన్నమాట. ఈ ధ్వజస్తంభానికి ఇరువైపులా ఒక పాతకాలం నాటి పెంకుడిల్లు టైప్లో ఉండే ప్లేస్ అన్నమాట, ఒక మండపం. అలాగే దానికి ఆపోజిట్లోనే మనకి ఇక్కడ ఒక మండపం కనిపిస్తుంది. చాలా ఎక్కువ విస్తీర్ణంలో ఈ ఆలయం అయితే ఉంది. అంటే ఇప్పుడు టైము మధ్యాహ్నం టైంలో వచ్చాం కాబట్టి మనకి ఎవరు లేరు. అగస్త్య మహామునిచే ప్రతిష్ఠింపబడిన ఒక శివాలయం అంట. అలాగే మొగల్తూరు మహారాజుల ఆలయంలో ఉండే కూడా శివాలయం అంట. చాలా ఫేమస్ అయిన శివాలయం. ఒకసారి ఈ ఆలయం అంతా ఓవరాల్గా ఏ విధంగా ఉందో చూద్దాం. మార్నింగ్ నుంచి మీకు ఈ పెడన అనే విలేజ్లో చాలా కలంకారీ వస్త్రాలు చూపించడం జరిగింది. అంటే తయారు చేయడం చూపించడం జరిగింది. కానీ ఫైనల్గా తయారైపోయిన తర్వాత ఇలా ఏ విధంగా పర్చేస్ చేస్తారో అనేది మీకు ఒక షాప్కి తీసుకురావడం జరిగింది. ప్రస్తుతం అయితే పెడన అనే విలేజ్లో స్నేహిత కలంకారీ అని ఒక షాప్లో ఉన్నాం. ఈ షాప్లోకి రాగానే మనకి చాలా ఐటమ్స్ కనిపిస్తున్నాయి నాకైతేనే. ఒకసారి ఇక్కడ మేడం గారు ఉన్నారు, ఆవిడని అడిగి కొన్ని విషయాలు తెలుసుకోవచ్చు.
ప్రస్తుతం స్నేహిత కలంకారి అంటే పెడనానే విలేజ్ లో స్నేహిత కలంకారి అనే షాప్ లో ఉన్నామండి. లోపల రాగానే అసలు ఎంత మెటీరియల్ ఉందో ఒకసారి చూడండి. అంటే మీకు బయట చాలా షాపులు చూపించాను, మొత్తం మార్నింగ్ అంతా షూట్ చేసిన తర్వాత ఏం చూపించాలో తెలియట్లేదు. బట్ వీళ్ళ షాప్కి వస్తే కలంకారీ సంబంధించి చాలా మెటీరియల్ కనిపిస్తుందండి. ఒకసారి చూడొచ్చు ఏ విధంగా ఉన్నదో మెటీరియల్ అనేది. మీ షాప్లో ఏమేమి ఉంటాయి చెప్తారు? మీ పేరు? సురేఖ అండి. ఓకే. స్నేహిత కలంకారీ మాది. మేము మొత్తం ఫ్యాబ్రిక్ తయారు చేస్తాము. శారీస్, బెడ్షీట్స్, లుంగీలు ఓకే అన్నీ తయారు చేస్తాం. ఓకే. మాది మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్. ఓకే. మొత్తం ఆల్ ఓవర్ ఇండియా వెళ్తుంది. ఒకసారి చూపిస్తారా మేడం ఏమేమి ఉంటాయి? ఇదంతా మేము తయారు చేసిన ఫ్యాబ్రిక్ అండి. ఇది ఇదంతా థాన్స్ లెక్క ఉంటుంది. మాకు 100 డిజైన్స్ దాకా ఉన్నాయి ఇందులో. ఇప్పుడు ఇవన్నీ మాకు వాట్సాప్లో కానీ ఆర్డర్ ఇస్తారు. ఓకే. మేము మొత్తం పంపించేస్తాం. ఢిల్లీ, బాంబే, కలకత్తా మొత్తం ఆల్ ఓవర్ ఇండియా వెళ్తాయి. ఇది దేనికి ఉపయోగపడుతుంది అంటారు? ఇది మనకి బ్లౌజ్ పీసెస్ కానీ డ్రెస్ మెటీరియల్, అమ్మాయిలు వేసుకున్న డ్రెస్ మెటీరియల్, కుర్తా, కోఆర్డ్ సెట్స్ ఇప్పుడు బాగా ట్రెండింగ్గా ఉంది. ఓకే. అవన్నీ స్టిచ్చింగ్ చేస్తారు. ఓకే. ఓకే. ఇప్పుడు కాస్ట్ ఎలా ఉంటుందండి? ఇప్పుడు మీకు వచ్చి మనకు వచ్చి మీటర్ అంటే హోల్సేల్గా ఒకలా ఉంటుంది, రిటైల్గా ఒకలా ఉంటుంది. ఇంచుమించు 100 అల్ట్రా ఉంటుంది. 100 మీటర్ వచ్చి 100 రూపీస్ అలా ఉంటుంది. 20 అట్లా. ఇదంతా ఫ్యాబ్రిక్. ఫ్యాబ్రిక్. యాక్చువల్గా ఒక రూమ్కి వస్తే వీళ్ళ రూమ్లో ఏ విధమైన ఎక్విప్మెంట్ అంటే కలంకారీ ఎలా ఉందో చూడండి. ఇదంతా ఫ్యాబ్రిక్ మెటీరియల్ అన్నమాట. మీటర్ వచ్చి 100 రూపీస్ అండి. ఇలా ఆన్లైన్లో కూడా పంపిస్తారంటే ఎక్కడికైనా. చాలా అంటే చాలా బాగుంది. చాలా కలెక్షన్ ఉంది. ఒకటి కాదు, రెండు కాదు, చాలా కలెక్షన్స్ ఉంది. వేరే రూమ్కి వెళ్దాం, అక్కడ ఏ ఐటమ్స్ ఉంటాయో అనేది చూడొచ్చు. ఇదంతా స్క్రీన్ ఫ్యాబ్రిక్ అండి. ఇది ఓకే. ఇదంతా స్క్రీన్, అదంతా బ్లాక్స్ తో చేసేది. ఓకే. ఇది స్క్రీన్ తో చేసేది ఫ్యాబ్రిక్. ఓకే. స్క్రీన్ అంటే ఒక ప్లేట్ మీద చేస్తారు కదా, ఒక బల్ల మీద స్క్రీన్ తో చేస్తారన్నమాట. ఇది కూడా బాగా ట్రెండింగ్ గా ఉంది. ఓకే. చాలా డిజైన్స్ ఇందులో కూడా 60 డిజైన్స్ దాకా ఉన్నాయి మా దగ్గర. ఓకే. ఓకే. ఇది ఇప్పుడు దీని కాస్ట్ ఎలా ఉంటుందండి? దీని కాస్ట్ వచ్చి 90 రూపీస్ అలా ఉంటుంది. మీటర్ వచ్చి. మీటర్ వచ్చి. ఓకే. కాస్ట్ వచ్చి చాలా రీజనబుల్ అండి. ఇప్పుడు వరకు మనం చూపించిన వాటిల్లో చాలా రీజనబుల్ కాస్ట్, తక్కువ ఉన్నాయి, ఎక్కువ కలెక్షన్స్ ఉన్నాయన్నమాట. మీకు అంటే నేను మార్నింగ్ నుంచి వీడియోస్ షూట్ చేస్తూ ఫైనల్కి వచ్చేటప్పటికి చూడడం జరిగింది. చాలా బాగుంది కలెక్షన్స్ అయితే. ఇది ఓన్లీ ఫ్రేమ్ ద్వారా చేసే స్క్రీన్ ప్రింటింగ్ అన్నమాట. ఓకే. ఇంకా బెడ్షీట్స్ కూడా ఉంటాయి, శారీస్. ఇవి వచ్చి మనకి కాటన్ శారీస్ అండి. స్క్రీన్లో ఇవన్నీ కాటన్ శారీస్ అండి. ఇవన్నీ స్క్రీన్ శారీస్. ఇవన్నీ స్క్రీన్ శారీస్ అండి. ఓకే మేడం, ఇప్పుడు మీరు తీసిన శారీ ఉంది కదా, ఇది ఎంత పడుతుందండి? ఇంచుమించు 600 అలా ఉంటుంది. తక్కువ కాస్టే. ఓకే. ఓకే. చూసారు కదా, ఈ ప్రింటింగ్ అయితే చాలా బాగుంది. 600 రూపీస్ అంట ఓన్లీ. చెప్పండి మేడం. ఇది బ్లాక్ ప్రింట్ అండి. ఇది బ్లాక్స్ తో వేస్తారు. ఇది ఓకే. ఓకే. ఇది మనకి 800 అట్లా పడుతుంది. ఇంచుమించు తక్కువ వస్తుంది. బ్లాక్ కాటన్ కూడా మంచి కాటన్ వస్తుంది. కాటన్ కూడా మంచి స్మూత్ గా. ఇది బ్లాక్ ప్రింటింగ్ అండి, చాలా స్మూత్ గా ఉంది క్వాలిటీ అయితే. కాస్ట్ వచ్చి 800 రూపీస్ అంట. చూడొచ్చు, దీంట్లో చాలా కలెక్షన్స్ ఉన్నాయి ఇక్కడ అయితే. వేరే మెటీరియల్ అది కూడా చూడొచ్చు మనం. ఇవి వచ్చి మనకి బెడ్షీట్స్ అండి. బెడ్షీట్స్ అండి. ఇవి 4x6 చిన్నవి. ఇదేమో 6x7 వస్తుంది. 6x7 ఎంత పడుతుందండి మనకు వచ్చి? ఇది మనకి 1000 అట్లా పడుతుంది. 1000 అలా పడుతుంది. ఇది వచ్చి 600 4x6 అండి. 2 పిల్లో కవర్స్ వస్తాయి. 2 పిల్లో కవర్స్ కూడా వస్తాయి. ఓకే. చూసారు కదా, బెడ్షీట్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయన్నమాట. కాస్ట్ కూడా తక్కువే, చాలా రీజనబుల్ కాస్ట్ అన్నమాట. ఇవి కూడా చాలా కలెక్షన్స్ ఉన్నాయి, అవి కూడా చూడొచ్చు మీరు ఏ విధంగా ఉన్నాయి. మన దగ్గర ఇది లైక్రా ఫ్యాబ్రిక్ మీద చేసామండి. ఇది
ఇది లైక్రా ఫ్యాబ్రిక్ వస్తుంది మనకి బనియన్ క్లాత్ లాగా ఇట్లా సాగు చూసారు మెటీరియల్. చూసారు కదా మీరు, పెడనా విలేజ్ వస్తే కనుక ఇక్కడ రైల్వే ట్రాక్ దాటిన వెంటనే ఇక్కడ స్నేహిత కలంకారీ అనే ఒక షాప్ ఉంటుంది. ఇలా కన్సల్ట్ చేస్తే ఇలా అంటే మీకు నేమ్ బోర్డు చూపిస్తాను, నేమ్ బోర్డు మీదే కాంటాక్ట్ నెంబర్స్ కూడా ఉన్నాయి. మీరు ఆన్లైన్లో కూడా వాళ్ళు కన్సల్ట్ చేయొచ్చు. ఇది మా పెడనా అనే విలేజ్లో తయారయ్యే కలంకారీ ఈ విధంగా ఉంటుందని చూపించడానికి.